సో ఈరోజు మన ఎక్స్పెరిమెంటు సీక్వెన్స్ ఇంపిడెన్సెస్ ఆఫ్ ఆల్టర్నేటర్. ఈ సీక్వెన్స్ ఇంపిడెన్స్ ఆఫ్ ఆల్టర్నేటర్లో జనరల్గా మనకి పాజిటివ్ సీక్వెన్స్ ఇంపిడెన్సు, నెగిటివ్ సీక్వెన్స్ ఇంపిడెన్సు, జీరో సీక్వెన్స్ ఇంపిడెన్స్ అని ఉంటాయి. సో మొదటిది పాజిటివ్ సీక్వెన్స్ ఇంపిడెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో పాజిటివ్ సీక్వెన్స్ ఇంపిడెన్స్ మనం ఆల్టర్నేటర్గా చేస్తున్నాం కాబట్టి ఇదే మన ఆల్టర్నేటరు. సో ఈ ఆల్టర్నేటర్ని మరి ఇది ఒక ఏసీ జనరేటరు. మరి ఏసీ జనరేటర్ ఏసీ బయటికి రావాలి అంటే దానికి మెకానికల్ ఇన్పుట్ ఇవ్వాలి. ఆ మెకానికల్ ఇన్పుట్ ఇచ్చేది ఇదిగో మోటరు. మరి ల్యాబ్లో ఈ మోటార్ని తిప్పాలి అంటే మళ్ళీ మోటార్కి ఎలక్ట్రికల్ కావాలి కదా. సో డీసీ మోటార్ కాబట్టి ఇదిగో డీసీ సప్లై. సో వీటితో పాటుగా ఇదేమో ఫీల్డ్ వైండింగ్. జనరల్గా ఏ మెషిన్కైనా ఫీల్డ్ ఉంటుంది కాబట్టి ఇది ఏసీ జనరేటర్ యొక్క ఫీల్డ్ వైండింగ్. ఈ ఫీల్డ్ వైండింగ్కి మనము ఈ డీసీ సప్లై ఇచ్చినప్పుడు ఫీల్డ్కి ఎనర్జీ వస్తుంది, దాని మూలంగా ఫ్లక్స్ వస్తుంది. సో దీనికి డీసీ సప్లై ఇస్తాం, అదిగో ఆ డీసీ సప్లై కూడా ఇలా వస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి మోటార్ ఫీల్డ్, మీకు తెలిసిందే, డీసీ మెషిన్స్లో చదివిందే. ఇది వచ్చేసరికి ఆర్మేచర్ రియోస్టాట్. ఇప్పుడు ఆర్మేచర్లో మన ల్యాబ్లో ఉన్నటువంటి రిక్వైర్మెంట్ని బట్టి 50 ohm బై 5 amps పెడతాం. సో ఫీల్డ్లో వచ్చేసరికి 350 ohm బై 2 amps పెడతాం. సో ఇది ఆల్టర్నేటర్ ఫీల్డ్లో వచ్చేసరికి 600 ohm బై 1 ampere 1.5 ampere పెడతాం. ఓకే, సో ఇది వచ్చేసరికి స్విచ్ అనమాట. ఇది వచ్చేసరికి స్విచ్. ఓకే, ఫైన్. ఇప్పుడు కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి అంటే మరి డీసీ సప్లై మన బోర్డు మీద ప్లస్ నుంచి ఫ్యూజ్ ఆల్రెడీ సెటప్ చేసే ఉంటుంది. జనరల్గా 20 amps పెట్టి ఉంటుంది, ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం కదా. సో ఈ ప్లస్ నుంచి డైరెక్ట్గా ఇదిగో ఎల్కి ఇవ్వండి. తర్వాత ఈ టీ ఉంటుంది కదా, 4 point స్టార్టర్ కాబట్టి టీ ఉంటుంది, దీని నుంచి దీనికి ఇచ్చేయండి. ఏ నుంచి ఆర్మేచర్ రియోస్టాట్, వేరియబుల్ పాయింట్ మ్యాక్సిమం నుంచి ఏ, మరి ఏ టు నెగిటివ్ ఇచ్చింది. ప్రతిదీ క్లోజ్ అవ్వాలి మన టార్గెట్ అని, అప్పుడే కరెంట్ ఫ్లో అవుతుంది. ఫీల్డ్ ఎఫ్ నుంచి మోటార్ ఫీల్డ్ ఎఫ్, స్టార్టర్లో ఎఫ్ నుంచి ఫీల్డ్ రియోస్టాట్ 350, దాని మినిమం నుంచి మోటార్ ఫీల్డ్ ఎఫ్ నుంచి నెగిటివ్. తర్వాత వచ్చేసరికి ఇదిగో జనరేటర్ ఫీల్డ్ ఉంది కదా, దాన్ని ఎక్స్ చేసి చూపిస్తాం. దీన్ని కూడా ఎల్ నుంచి అయినా తీసుకోండి లేదా ప్లస్ నుంచి అయినా తీసుకోండి, 3 పాయింట్లే, ఇది. సో మీ ఇష్టం అది. ఇక్కడి నుంచి ఒక యామ్మీటర్ ప్లస్, మైనస్ నుంచి 600 ohm రియోస్టాట్, దాని మ్యాక్సిమం నుంచి ఆల్టర్నేటర్ ఫీల్డ్ ఎక్స్ నుంచి నెగిటివ్. ఇక్కడ అన్నీ ఎక్కువ అవుతున్నాయి అనుకుంటే దీన్ని ఇలా క్లోజ్ చేయండి, దీన్ని ఇలా క్లోజ్ చేయండి, దీన్ని ఇలా క్లోజ్ చేయండి, దీన్ని ఇలా క్లోజ్ చేయండి, అయిపోయింది. ఇటు పక్కన. సో ఇటు పక్కన వచ్చేసరికి ఆల్టర్నేటర్. సో ఆల్టర్నేటర్ అనేది మరి ఇది జనరేట్ చేసేది కదా. వన్స్ మోటార్ తిరిగిన తర్వాత రోటార్ తిరిగేసి రోటార్ ఫీల్డ్ ఎక్సైట్ అవ్వడం మూలంగా ఫ్లక్స్ వస్తుంది. ఆ ఫ్లక్స్ మూలంగా వోల్టేజ్ జనరేట్ అవుతుంది. ఆ వోల్టేజ్ ఈక్వేషన్ కూడా మనం డిరైవ్ చేసాం. ఈజీ ఈక్వల్ టు 4.445 ఎఫ్ ఎన్ కేపీ కేడి, పిచ్ ఫ్యాక్టర్, డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ డిరైవ్ చేసాం. ఈ ఫ్లక్స్ అనేది ఇదిగో ఫీల్డ్ నుంచి రావాలి. వచ్చినటువంటి ఈఎంఎఫ్ అనేది ఇదిగో జనరేటర్ వైండింగ్లో వస్తుంది, సింపుల్ ప్యారడైస్లా. సో ఇక్కడ మీకు అక్కడ ఆల్రెడీ ఆర్ టెర్మినల్ ఉంటుంది, వై టెర్మినల్ ఉంటుంది, బి టెర్మినల్ ఉంటుంది, అది ఆర్మేచర్ వైండింగ్స్. సో ఇక్కడ ఈ వోల్ట్మీటర్ ఏమో ఆర్కను వైకి తగిలిచ్చేయండి సింపుల్గా. తర్వాత ఇక్కడ నుంచి స్విచ్కి వచ్చేసి ఇన్పుట్ ఉంటుంది. ఇన్పుట్ ఉండి మామూలుగా ఆర్ నుంచి వచ్చేది టెర్మినల్స్ ఉంటాయి, కలర్ కోడింగ్ తోటి. ఆర్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్. స్విచ్కి అవుట్పుట్ ఉంటుంది. అవుట్పుట్ని ఇదిగో షార్ట్ చేసేసి ఒక యామ్మీటర్ తోటి 2 పేజీల మధ్య షార్ట్ చేసాయి. సో దీస్ ఆర్ ద కనెక్షన్స్. చేసిన తర్వాత ప్రొసీజర్ వచ్చేసరికి ఫస్ట్ స్విచ్ క్లోజ్ చేయండి, డీసీ సప్లై, స్టార్టర్ ఆన్ చేయండి. సో టాకోమీటర్ వాడుతూ ఫస్ట్ దీన్ని వేరీ చేస్తూ మ్యాక్సిమం నుంచి మినిమంకి, అప్పటికి మీ రేటెడ్ స్పీడ్ 1500 రాకపోతే
అప్పుడు దీన్ని కూడా వేరీ చేస్తూ 1500 పట్టండి. 1500 పట్టుకొచ్చిన తర్వాత దీన్ని వేరీ చేస్తే ఫీల్డ్ వేరీ అవుతుంది, అంటే ఫ్లక్స్ వేరీ అయిపోతూ ఉంటుంది. దాన్ని బట్టి ఈఎంఎఫ్ జనరేటెడ్ వేరీ అయిపోతూ ఉంటుంది. సో వోల్ట్ మీటర్లో వాల్యూస్ వస్తాయి. స్విచ్ ఓపెన్లో పెట్టండి. సో ఓపెన్ సర్క్యూట్ వోల్టేజెస్ ట్యాబ్లెట్ చేయండి. సో మీ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజెస్ దిస్ ఈజ్ ఫర్ okay, for positive sequence you take it like this: serial number, VOC and field current తీసుకోండి. ఇన్ స్టెప్స్లో దీన్ని వేరీ చేస్తూ యూ టేక్ అప్ టు, ఇక్కడ దీని రేటెడ్ వచ్చేసరికి 415 కాబట్టి ఒక 440 వరకు వెళ్ళండి. యూ గో అప్ టు 440. సో దట్ ఈజ్ అండ్ తర్వాత ఏం చేస్తారు, స్విచ్ క్లోజ్ చేయండి, అంటే షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. సో షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎంత వస్తుందో ఒక వాల్యూ వస్తుంది, అది నోట్ చేయండి. సో దట్ ఎండ్స్ ద మ్యాటర్ ఫర్ పాజిటివ్ సీక్వెన్స్ ఇంపెడెన్స్. సేమ్ మీరు సింక్రోనస్ ఇంపెడెన్స్ మెథడ్లో చేస్తారు. ఓకే.